వ్యూవర్స్కి వందనం. క్రితం ఎపిసోడ్లో మనము మిత్రభేదం మొదలెట్టాం. దాంట్లో వర్ధమానకుడు అనే వ్యాపారి కొడుకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని నిశ్చయించుకుని శుభతిథి రోజున తన రెండెడ్లని పట్టుకుని బయలుదేరుతాడు. ఇప్పుడు మనం తదుపరి డీటెయిల్స్లోకి వెళదాం. వర్ధమానకుడు తన పనివాళ్లతోటి గుమస్తాలతోటి వెళ్తూ ఉన్న తోవలో యమునా తీరం వస్తుంది. ఆ యమునా తీరంలో ప్రమాదవశాత్తు ఆ రెండెడ్లలోంచి సంజీవకుడు అనే ఎద్దు ఇరుక్కుపోతాడు. ఆ ఎద్దుని ఎంత ట్రై చేసినా బయటికి రాలేకపోతుంది. చాలామంది పనివాళ్ళు కూడా బయటకు గుంజే ప్రయత్నం చేస్తారు, అయినా సరే విఫలమవుతారు ప్రయత్నంలో. మీరు అనుకోవచ్చు, ఎద్దు అంత బలశాలి, ఇంతమంది కలిపినా బురదలోంచి రాలేకపోవడం ఏంటి అని. మహాభారతంలో కర్ణుడి రథం ఇట్లా యుద్ధం మధ్యలో మట్టిలో ఇరుక్కుపోతుంది, కానీ కర్ణుడు తీయలేకపోతాడు, అమిత బలశాలి అయ్యుండి. టైం వచ్చినప్పుడు ఎంత ప్రయత్నం చేసినా ఒక్కోసారి విఫల ప్రయత్నమే అవుతుంది. ఆ వర్ధమానకుడి పనివాళ్ళు కూడా చాలాసేపు ట్రై చేస్తారు, సాయంత్రం అయిపోతుంది వాళ్ళ ప్రయత్నంలో, కానీ సంజీవకుడిని బయటకు గుంజలేకపోతారు. ఇదంతా చూసి వర్ధమానకుడు దిగులుగా అలా కూర్చుండిపోతాడు ఎద్దు పక్కన. అప్పుడు గుమాస్తాలు వ్యాపారి కొడుకు దగ్గరికి వచ్చి, అయ్యా, ఇటు చూస్తే ఏమో యమునా తటి, అటు చూస్తే పెద్ద అడవి, క్రూర మృగాలన్నీ ఇక్కడ నీళ్ళు తాగడానికి వస్తూ ఉంటాయి, ఇంకా రాత్రి అయ్యే కొద్దీ వాటి సంచారం విపరీతంగా పెరిగిపోతుంది. ఇలా ఉన్న పక్షాన మనం ఇక్కడ ఇంకా ఉండడం సేఫ్ కాదు, మనం వెంటనే ప్రయాణం అవ్వాలి, ఇంకా వెళ్ళాల్సిన దూరం కూడా చాలా ఉంది, సో ఇమీడియట్గా స్టార్ట్ అవ్వడం బెటర్ అని చెప్తారు. కానీ వర్ధమానకుడు తన ఎద్దు మీద ఉన్న మమకారంతో అక్కడి నుంచి కదలడు. అప్పుడు ఆ గుమస్తాల్లో ఒకడు, నా స్వల్పస్య కృతే భూరి నాశయేత్ మతిమాన్ నరః ఏతదేవాత్ర పాండిత్యం యత్ స్వల్పాత్ భూరి రక్షణం అని అంటాడు. తెలుగు అస్తు. ఈ నీతి పద్యం అర్థం ఏంటంటే, చిన్నదాని కోసం పెద్దదాన్ని వదులుకోరాదు, అదే మతి ఉన్నవాడు చేయవలసిన పని. చిన్నదాంతో పెద్దదాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడమే ఆర్ట్. అదేనండి ఇప్పుడు ఇన్సూరెన్స్లో కూడా మనం చేసేది. ప్రీమియం చిన్నగా కడతాము, ఏదైనా పెద్ద యాక్సిడెంట్ అయినప్పుడు చిన్న పేమెంట్ తోటి మనకు వదిలిపోతుంది. అట్లాంటి కాన్సెప్ట్నే మన విశ్వశర్మ గారు శ్లోకం వేసి చెప్పారు మనకి. అది విని వర్ధమానకుడు ఇంకా అన్యమనస్కంగానే బయలుదేరడానికి సిద్ధమవుతాడు. బయలుదేరుతూ తన పని వాళ్ళని ఎద్దుకి రక్షణగా అక్కడ తీరంలో ఉంచి ప్రస్థానం అవుతాడు. రాత్రి అవుతా ఉంటే అక్కడ రక్షకులకు కూడా భయం వేస్తుంది. ఎంతైనా వాళ్ళు మనుషులే కదా, క్రూర జంతువులు అంటే ఎవరికి మాత్రం భయం ఉండదు. సో వాళ్ళు అక్కడి నుంచి పారిపోయి వర్ధమానకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా, మన ఎద్దు చనిపోయింది, మీకు అదంటే ఎంత ఇష్టమో మాకు తెలుసు, అందుకే దానికి అగ్నిక్రియలు చేసి మళ్ళీ మీ దగ్గరికి వచ్చేసామని అబద్ధం ఆడతారు. అది విని వర్ధమానకుడు చాలా బాధపడతాడు. మర్యాద రామన్న సినిమాలో రాజమౌళి చూపించినట్టు నాగినేడు ఎలాగైతే ఎడ్లని ఇంట్లో పెంచుకున్నాడో వర్ధమానకుడు కూడా అలాగే ఎడ్లని ఇంట్లో పెంచుకున్నాడు, వాటితో పాటే పెరిగాడు. ఆ మమకారం కొద్దీ సంజీవకుడికి ఔర్ధ్వదేహికాలు చేసి తన ప్రయాణం మీద కంటిన్యూ అవుతాడు. కానీ ఆ ఎద్దు చనిపోలేదు, ఏ క్రూర మృగం దాన్ని తినలేదు, దానికి ఇంకా నూకలు ఉన్నాయి మరి లోకంలో. అప్పుడు అది ఎలాగో అలా ఆ నది నుంచి బయటకు వచ్చి బురదలోంచి అక్కడ ఉన్న సస్యాలని తినడం మొదలెట్టింది. తింటూ చాలా బలిష్టంగా అయిపోయి దాని కొమ్ములతోటి అక్కడున్న వల్మీకాలని ఎరగొడుతూ భయంకరంగా అరవడం మొదలెట్టింది. అందుకే అంటారు, అరక్షితం తిష్టతి దైవరక్షితం, సురక్షితం దైవహతం వినశ్యతి. అంటే ఏ ప్రొటెక్షన్ లేకపోయినా సరే ఫేట్ దాన్ని ప్రొటెక్ట్ చేస్తే అది బతుకుతుంది. ఫుల్ జెడ్ కేటగిరీ ప్రొటెక్షన్ ఉన్నా కూడా ఫేట్ దాన్ని ప్రొటెక్ట్ చేయకపోతే బతకలేదు, మిట్టీమే మిలిగారు. ఇంకా ఇది కూడా అంటారు, జీవతి అనాథోపి వనే విసర్జిత కృత ప్రయత్నోపి గృహే వినశ్యతి. అంటే దైవం ప్రొటెక్ట్ చేస్తే అతన్ని పట్టుకుపోయి ఫారెస్ట్లో విసిరేసినా కూడా బతుకుతాడు, కానీ దైవం అనుకూలంగా లేకపోతే ఇంట్లో ఉన్నా చనిపోతాడు. మనము శాకుంతలంలో చూసినట్టు శకుంతలని అప్సర వదిలేసి వెళ్ళిపోతుంది అడవిలో, కానీ ఆమెకి దైవం రక్షణగా ఉండడం వలన కణ్వ మహర్షి శాకుంతలని పెంచుకుంటాడు కన్న కూతురులాగా. కానీ మహాభారతంలో వచ్చేసరికి పరీక్షిత్ మహారాజుకి బై బ్యాడ్ లక్ శాపం వస్తుంది, 7 రోజుల్లో చనిపోతాడని. అతను అది తెలుసుకున్న తర్వాత చాలా ప్రొటెక్షన్ మధ్యలో జీవిస్తూ ఉంటాడు, కానీ 7వ రోజున తక్షకుడు అంత ప్రొటెక్షన్లో కూడా వచ్చి పరీక్షిత్ని చంపేసి వెళ్ళిపోతాడు. బ్యాక్ టు మిత్రభేదం. సంజీవకుడు అలా భయంకరంగా అరుస్తూ ఉండగా అడవికి రాజైన పింగళకుడు అనే సింహము యమునా నదికి దాహం తీర్చుకునేదానికి వద్దామని స్టార్ట్ అవుతుంది. కానీ యమునా నది దగ్గర భయంకరంగా గాలి వీస్తూ ఉంటుంది అండ్ ఆ భీకరమైన అరుపులకి అది వృషభం కింద పోల్చుకోలేకపోతుంది. సింహం తనకి పెద్ద డేంజర్ పొంచి ఉందని అనుకుని ముందుకు వెళ్లకుండా చతుర్మండలావస్థ వేసుకుని వేరే జంతువులతో అక్కడే ఉండిపోతాడు. చతుర్మండలావస్థ అంటే ఏంటి? చతుర్మండలావస్థ అనేది సెల్ఫ్ డిఫెన్స్కి ఒక వ్యూహం.
మన సింహం దాన్ని తను తాను రక్షించుకునేదానికి వేరే జంతువుల్ని 4 మండలాలలో పెట్టి సెల్ఫ్ డిఫెన్స్ కోసం వాడుకుంటాడు. మనం మహాభారతంలో పద్మవ్యూహం గురించి విన్నాం. పద్మవ్యూహం అనేది అటాకింగ్ వ్యూహం, అలాగే చతుర్మండలావస్థ అనేది సెల్ఫ్ డిఫెన్స్ వ్యూహం. ఒక రాజు తనని తాను కాపాడుకునేదానికి 4 మండలాలను ఏర్పరచుకుంటాడు. మండలం అంటే సర్కిల్. ఇన్నర్ మోస్ట్ సర్కిల్లో అంటే సెంటర్లో రాజు తనని తాను రక్షించుకోవాలి. నెక్స్ట్ సర్కిల్లో తన ముఖ్యులు అంటే మంత్రులు, సచివులు వీళ్ళు ఉంటారు. ఆ తర్వాత సర్కిల్లో ఇండివిజువల్ బెటాలియన్ లీడర్లు ఉంటారు. ఆ తర్వాత మిగతా ఫుట్ సోల్జర్స్ అందరూ అన్నమాట. ఈ తంత్రాన్ని జంతువుల మధ్యలో జరిగే సంభాషణలాగా రాజకుమారులకు ఎక్కేటట్టు విష్ణు శర్మ గారు చెప్పే ప్రయత్నం చేశారు. రాజు సెల్ఫ్ డిఫెన్స్కి వేసుకున్న మండలాల్లో మిగతా పశువులతో పాటు కరటక, దమనక అని 2 నక్కలు కూడా ఉంటాయి. ఈ కరటక, దమనకుల తండ్రులు ఈ సింహం దగ్గర మంత్రుల కింద చేశారు. కానీ వీళ్ళకి ఎట్లాంటి పదవులు రాజు ఇయ్యలేదు. మన దమనకుడికి అది కొంచెం గుర్రుగా ఉంటుంది. సో అప్పుడు దమనకుడు కరటకుడిని అడుగుతాడు, భయ్యా మన రాజుకి ఎంత దాహం వేస్తున్నా కూడా యమునా తీరం దగ్గర పోయి నీళ్ళు తాగట్లేదు ఎందుకంట. అప్పుడు కరటకుడు దమనకుడితోటి, రాజు ఏం చేస్తే మనకెందుకురా, అవ్యాపారేషు వ్యాపారం ఇవ నరః కర్తుమిచ్చతి సయేవ నిధనమ్యాతి కీలోట్పాటి ఇవ వానర. అంటే మనది కాని పనుల్లో తలదూరిస్తే ఆ కీలు విప్పేసిన కోతిలాగా నాశనం అవుతాం. కీలిప్పేసిన కోతి ఏంట్రా అని అడగ్గా కరటకుడు ఆ కోతి కథ మొదలెడతాడు. ఇప్పుడు ఒక గమనిక, ఇన్సెప్షన్ సినిమాలో కథలో కథ ఉన్నట్టు మన పంచతంత్రం నిండా కథ లోపల కథలు ఉంటాయి. కానీ ఎక్కడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫ్లో అలాగే ఉండేటట్టు ప్రతి ఎపిసోడ్ ముందర రీక్యాప్ ఉంటుంది. ఇప్పుడు మనము ఆ కోతి కథలోకి వెళ్దాం. ఒక ఊరిలో ఒక వ్యాపారి గుడి నిర్మాణం మొదలు పెడతాడు. అక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ భోజన విరామానికి బయటికి వెళ్తారు. అక్కడ ఒక వడ్రంగి 2 స్తంభాలని ఒక కీలుతోటి నిలబెట్టి పని మధ్యలో వదిలేసి అలాగే వీళ్ళతో పాటు కూడా వెళ్ళిపోతాడు. ఇలా ఉండగా అక్కడికి ఒక కోతి మూకొచ్చి ఆడుకోవడం మొదలెడుతుంది. ఇన్ పర్టికులర్ ఒక మృత్యువు సమీపించిన కోతి వచ్చి చక్కగా ఉండకుండా ఆ 2 స్తంభాల మధ్యలో కీలుని పీకేసి దాని మధ్యలో ఇరుకుపోయి చచ్చిపోతుంది. అందుకే అంటున్నాను, పక్కోళ్ళ పనుల్లో తలదూరిస్తే ఆ కోతిలాగానే నువ్వు కూడా చనిపోతావు. అయినా మనకి ఎందుకు వచ్చింది, మన రాజు హాయిగా మనకి ఎప్పటికప్పుడు ఆహారం ఇస్తూ ఉంటాడు. అది తిని తృప్తిగా ఉండకుండా నీకెందుకంట రాజు ఎందుకు ఆగిపోయాడు, ఈ ప్రశ్నలన్నీ హాయిగా ఉండు అని కరటకుడు హితబోధ చేస్తాడు దమనకుడికి. ఇది విని దమనకుడికి బాగా మండుతుంది. నువ్వు అంతేరా, తిండి కోసమే ఉండు, భోజనం కోసమే బతుకు అని కసురుకుంటాడు. ఆ తర్వాత ఏమేమి సంభాషణలు రాబోతున్నాయి, మన ఎద్దుకి సింహానికి ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది, దాన్ని నక్క అయిన దమనకుడు ఎలా నాశనం చేస్తాడు, వచ్చే ఎపిసోడ్స్లో అవన్నీ చర్చించుకుందాం. అన్నట్టు వర్ధమానకుడు అదేనండి మన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ మ్యాన్. వాడి క్యారెక్టర్ ఏమైంది అని అనుకుంటున్నారా? వాడి రోల్ కేవలం సంజీవకుడు బురదలో ఇరుక్కునే వరకే, తర్వాత ఇంక ఉండడు. మన ఖుషీ సినిమాలో ఎస్జే సూర్య లాగా. ఖుషీ సినిమాలో ఎస్జే సూర్య ఎక్కడ ఉన్నాడు అనుకుంటున్నారా? మళ్ళీ ఒకసారి ఖుషీ సినిమా చూడండి.